నమస్కారం. మనం చూస్తున్నది త్రయంబకేశ్వర ఆలయం. ఇది మహారాష్ట్రలో ఉంది. నాసిక్ నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రయంబకేశ్వర ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. త్రయంబకేశ్వర శివాలయం ఒక పురాతన హిందూ దేవాలయం. గోదావరి నది జన్మస్థానం ఇక్కడే. త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. అంబకం అంటే నేత్రం అని అర్థం. త్రయంబక్ అంటే 3 నేత్రాలు గలవాడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే 3 తేజస్సులు 3 నేత్రాలుగా వెలిసిన దేవుడు. 1730 సంవత్సరంలో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి అయిన బాజీరావు పిష్యా నిర్మించినట్టు తెలుస్తుంది. ఈ దేవాలయం నల్ల శానపు రాయితో నిర్మించారు. గర్భగుడికి బయట వైపుగా 4 ద్వారాలతో మండపం ఉంటుంది. గర్భగుడిలో గల శివలింగం భూమికి కొంత దిగువలో ఉంటుంది. దాని నుండి నిరంతరం నీటి ఊట ఊరుతూ ఉంటుంది. ఈ దేవాలయాన్ని ఏప్రిల్ మాసం 2026 సంవత్సరంలో సందర్శించినప్పుడు 2027లో వచ్చే పుష్కరాలకు సంబంధించి ఈ దేవాలయం యొక్క ఆధునీకరణ పనులు జరుగుచున్నవి. గుడి మండపం బయట చిన్న చిన్న శివలింగాలు, ఇతర దేవాలయపు నిర్మాణాలు ఉన్నవి. ఇది గాయత్రి మాత మందిరం. అద్భుతమైన కట్టడాలను మనము చూడవచ్చు. మండపం బయటకు వస్తే ఇవి పుర వీధులు, దేవాలయపు వీధులు, ఛత్రపతి శివాజీ మార్గ్లో అన్ని దుకాణ సముదాయాలు, దేవాలయమునకు సంబంధించిన అన్ని వస్తువులు బయట అమ్మకమునకు ఉన్న దుకాణాల సముదాయాలు, వీధులు, విశాలమైన వీధులు, అందమైన వీధులు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. వీధుల గుండా నడిచి వెళ్తుంటే అద్భుతమైన దృశ్యాలు భక్తులతో నిండి ఉన్నవి. ఇది పుష్కరిణి. పుష్కరిణి ఒడ్డునే చిన్న శివాలయం, చిన్న శివలింగం ఉన్నది. పుష్కరిణిలో స్నానం ఆచరించిన భక్తులు వెంటనే ఇక్కడ చిన్న శివాలయం వద్ద పూజలను ఆచరిస్తారు. ఇవన్నీ పురాతన కట్టడాలు ఎంతో కనుల విందుగా ఆహ్లాదకరంగా ఉన్నాయో చూడండి. మేము వెళ్ళింది ఏప్రిల్ 2026 సంవత్సరం. పుష్కరిణిలో నీళ్లు సగం వరకే ఉన్నవి. భక్తుల రద్దీ కూడా తక్కువగానే ఉండెను. పురాతనమైన ఈ పుష్కరిణి ఎంతో వైభవంతో కూడుకున్నది, మనం చూడవచ్చు. కొంతమంది భక్తులు ఈ సాయంత్రం పూట కావున స్నానం ఆచరించడం లేదు. అక్కడికి వెళ్ళి కొన్ని నీళ్లు చల్లుకొని వెళ్తున్నారు. మీరు కూడా ఈ త్రయంబకేశ్వర ఆలయాన్ని సందర్శించగలరని మనవి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.